ఒక సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందంటే ఆ స్టోరీకి సీక్వెల్ తీసే పనిలో ఉంటారు. అయితే సీక్వెల్ గా వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటే మరికొన్ని ఏమో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో సీక్వెల్ గా రాబోతున్న కొన్ని సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సిండికేట్ రూల్స్ ని దాటి హెడ్ అయ్యాడు పుష్పరాజ్. మరి సిండికేట్ మెంబర్స్ కు పుష్ప ఎలాంటి రూల్స్ పాస్ చేశాడు, ఈ రూల్స్ ను ఎవరైనా బ్రేక్ చేయాలనుకుంటే పుష్పరాజ్ ఏం చేశాడనేది పుష్ప ద రూల్ మూవీలో చూపించబోతున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మూవీ టీం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి కంటిన్యూషన్ గా పార్ట్ 3 కూడా ఉంటుందని అల్లు అర్జున్ కన్ఫర్మ్ చేసేశాడు. ఎంతో మంది జీవితాలను మార్చిన కాన్సర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు దేవరా వరదరాజ మన్నార్లను మాత్రం శత్రువులుగా మార్చేసింది. వీళ్ళెందుకు ఎనిమిస్ అయ్యారనే స్టోరీని సలార్ పార్ట్ 2 అయిన సలార్ సౌరాంగ్య పర్వంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. డీజే టిల్లనుతో ఎట్లుంటదో డీజే టిల్లు సినిమాలో చూసాం. 2022లో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అసలు సిద్ధుకి క్రేజ్ కానీ ఒకంత ఫ్యాన్ బేస్ వచ్చిందంటే దానికి రీజన్ డీజే టిల్లు. అలాంటిది ఆ సినిమాకి సీక్వెల్ తీయకుండా ఉంటారా? నో ఛాన్స్. ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వస్తుంది. అసలు టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది, బట్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇంతకీ టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కిరాయి రౌడీ ఇస్మార్ట్ శంకర్ కు సిబిఐ ఆఫీసర్ అరుణ్ మెమరీని సైంటిఫిక్ గా ఇంజెక్ట్ చేసి చిప్ పెడితే ఏం జరుగుతుంది అనేది ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టోరీ. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ గా మన ముందుకు రాబోతున్నాడు రామ్ పోతునేని. సిబిఐ ఆఫీసర్ అయిన అరుణ్ జ్ఞాపక శక్తి పూర్తిగా శంకర్ కు వచ్చేస్తే ఏం జరుగుతుంది? కిరాయి రౌడీ సిబిఐ ఆఫీసర్ అయితే ఏం చేస్తాడు? శంకర్ నిజంగానే గతం మర్చిపోతాడా? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మార్చి 18 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి సేనాపతి వీరశేఖరన్, అతని కొడుకు చంద్రబోస్ అండ్ లంచాలకు ఎగబడే వారిని నిర్మూలించడం అనే స్టోరీని భారతీయుడు సినిమాలో చూసాం. అయితే 25 ఏళ్ల తర్వాత ఇండియన్ కు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తుంది. ఈ సినిమాలో కూడా కమల్ సార్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారంట. ఇండియన్ 2 లో సేనాపతికి అతని తండ్రికి మధ్య జరిగే స్టోరీని చూపిస్తారంట డైరెక్టర్ శంకర్. అంటే ఇండియన్ 2 స్టోరీ బిఫోర్ స్వాతంత్ర్యం అండ్ ప్రెజెంట్ కి కూడా కనెక్ట్ చేశారంట. ఇండియన్ 2 ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని టాక్. ఏజెంట్ గోపి 116 అనగానే తెలుగు ఆడియన్స్ కి అడవిశేష్ స్పై థ్రిల్లర్ అయిన గూఢచారి ఈ సినిమా గుర్తుకు వస్తుంది. అసలు ఇలాంటి స్టోరీస్ కి అడవిశేష్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రెజెంట్ ఈ సినిమాకి సీక్వెల్ గా గూఢచారి 2లో యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయాడు అడవిశేష్. అయితే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఓకే గాయ్స్, వీడియో ఎండింగ్ కి వచ్చేసాం. ఇంతకీ మీరు ఏ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి.